ఓం హ్రీంకారాసనగద్భితానలసికాం సౌః క్లీం కళాం బిభ్రतीं సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకలాం శ్రీచక్ర సంచారిణి ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది మనకి 2026 సంవత్సరంలో ఫిబ్రవరి మార్చ్ ఎండింగ్ వరకు కూడా. రాహు మనకి ఫిబ్రవరి 14 తర్వాత మనకి రాహు కుంభరాశిలో ఉన్నటువంటి ఆ రాహు ప్రక్కకి కుజుడు, రవి, బుధ, శుక్ర గ్రహాలు 4 గ్రహాలు కూడా ఏర్పడి కలిసి ఒకే రాశిలో కుంభరాశిలోకి వస్తాయి. దీన్ని పంచగ్రహ కూటమి అంటాం. ప్రస్తుతం మనకి చతుర్గ్రహ కూటమిలో ఉన్నాం మనం. అంటే ఈ యొక్క రాహు కాకుండా రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు మకర రాశిలో ఉన్నాయి. ఈ పంచగ్రహ కూటమి, ఈ చతుర్గ్రహ కూటమి ఏర్పడడం వలన మనకి ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా ఏం జరగబోతోంది అన్నది ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి అనగానే ఏమవుతుందంటే 5 గ్రహాలు నేను హెల్ప్ చేస్తానంటే నేను హెల్ప్ చేస్తానంటూ 5 గ్రహాలు 5 డిఫరెంట్ ఐడియాస్ ఇస్తూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, మామూలుగా అయితే ఒకళ్ళే ఉన్నారనుకోండి, ఒకళ్ళే వంట ఎలాగో అలా చేసేస్తాం. ఇద్దరు ఉండేసరికి డిఫరెంట్ అవుతుంది. కొంచెం ఉప్పు ఎక్కువేని ఈయన ఏమంటాడు, ఆయన తక్కువ అంటాడు ఇట్లా. సో, ఎప్పుడైతే ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు పెరిగిపోయారో మన యొక్క రాశి మీద ఫలితాలు అనేటటువంటివి మారిపోతాయి. సో, దీన్ని టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బాత్ అన్నట్టుగా మనకి ఈ యొక్క ఐదుగురు కలిసి మనకి ఒక్కొక్క రాశి వారికి మేలు చేస్తాయి, ఒక్కొక్క రాశి వారికి హాని చేస్తాయి, ఒక్కొక్క రాశి వారికి న్యూట్రల్‌గా ఉంటాయి. ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో నేను చెప్తాను. కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ఈ పంచగ్రహ కూటమి ప్రభావంగా అష్టమంలో పడడం వల్ల ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీకు వ్యతిరేకత ఏర్పడుతుంది. ప్రభుత్వాలకు కట్టాల్సినటువంటి ట్యాక్సుల గురించి మీ మీద రైడింగ్లు ఇవన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే విద్యార్థులు అష్టమ రాహుగ్రహ ప్రభావం వలన ఇతర గ్రహాలన్నీ కూడా శుక్రగ్రహాలు ఇవన్నీ కూడా అష్టమంలో ఉన్న కారణంగా మీకు అత్తగారులతో మీకు ఫైటింగ్లు ఇలాంటివన్నీ పెళ్ళైనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో అటువంటివి జరగడం జరుగుతుంది. స్త్రీలతో కొంచెం ఎడముఖంగా పెడముఖంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళ నుంచి మీకు నిందలు రావడం, మనశ్శాంతి లేకపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇకపోతే ఈ కర్కాటక రాశి వారికి ధనకు సంబంధించి ఆదాయాలు లాస్ట్ మంత్తో పోల్చుకున్నట్లయితే ఇంత గతం కంటే కూడా ఈ పంచగ్రహ కూటంలో మీకు బాగా ఇంప్రూవ్ అవుతుంది సంపాదన అనేటటువంటిది. అయితే సైలెంట్గా మీ సంపాదన ఉంటుంది. విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కర్కాటక రాశి వాళ్ళు కొన్ని ఒడిదుడుకులు వస్తాయి. అయినప్పటికీ కూడా ఆ ఫైనల్ అల్టిమేటంగా సాధించడం అనేటటువంటివి జరుగుతాయి. పోటీ పరీక్షల్లో మీరు సెలెక్ట్ గారు. ఎందువలంటే బార్డర్ దగ్గరికి వచ్చి ఆగిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఇటువంటి విద్యార్థులందరూ కూడా ఏం చేయాలంటే ఇంకా ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి శుక్రుడు అష్టమంలో ఉన్న కారణంగా శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బరల్ని తర్వాత తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకు శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మక అమ్మవారి యొక్క హోమాన్ని ఆ అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.